స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. వీడికి ఆగలే. ఇప్పుడు చిట్టా నంబర్ 1 కంటిన్యూయేషన్, చిట్టా నంబర్ 2, చిట్టా నంబర్ 2 కంటిన్యూయేషన్, చిట్టా నంబర్ 3. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఫామ్ ల్యాండ్స్ ఎందుకు కొంటున్నాయి? ఫేస్బుక్ దిగ్గజం నడిపే జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో సడన్గా ఫామ్ ల్యాండ్లు ఎందుకు కొంటున్నాడు? ఇవాళ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అనుకుంటా, ఆయన ఫామ్ ల్యాండ్స్ ఎందుకు కొంటున్నాడు? అసలు హెల్త్ సెక్టార్లో ఏం జరుగుతున్నది? అనారోగ్యాలు, రోగాలు మనుషులలో ఎందుకు పెరుగుతున్నాయి? రోగాలు జల్దీ అంతు చిక్కడం ఎందుకు లేదు? చిన్న వైరస్ నేను 15 రోజుల పాటు నేను క్వారంటైన్ ఎందుకు చేస్తుంది? దీనికి అన్నిటికీ జవాబు ఎవరి దగ్గర ఉన్నది అని అంటే, ఓ భారతీయుడా నీ దగ్గరనే ఉన్నది. ఎందుకు అని చెప్పి మాట్లాడితే, నీ సిలికాన్ వ్యాలీ ఏవైతే సీక్రెట్ బుక్ ఉంటుందో అది ఓపెన్ చేయి. నీ బెసోస్, నీ గేట్స్, నీ జుకర్బర్గ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొంటున్నారు. ఎందుకు? ఐటీ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి? డీడాలరైజేషన్ ఎందుకు అవుతున్నది? ఇలా ఫుడ్ అనేది, ఆహారం అనేది ఒక కొత్త బంగారం కంటే ఎక్కువ విలువ ఎందుకు అవుతుంది? అది ఎకానమీకి దారి ఎందుకు తీస్తున్నది? ఫుడ్ చైన్ ఎకానమీ అని ఎందుకు మాట్లాడుతున్నారు? నీ రిటైర్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో నువ్వు టిక్టాక్లు చూసుకుంటా గడిపేద్దామని చూస్తున్నావు, కాకపోతే వాళ్ళు ఫామ్ ల్యాండ్లు కొంటున్నారు. ఈ మాట చెప్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను అంటారు, అరే నువ్వు ఏదో పైసలు తిన్నట్టున్నావు రా అని మాట్లాడతారు. నేను పైసలు తింటే ఇక మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి పొద్దున. అలా అయ్యాలని అడగాల, నాకు ఎవడన్నా తెచ్చిస్తాడు చూడు, అలా అయ్యాలని అడగాల. ఏదేమన్నా మంచి మాట చెప్తే ఆడు ఎవడైనా సరే, ఆడ మన జాన్ దుష్మన్ అయినా సరే, మనం భుజం తట్టాలా, మనం మాట్లాడాలా, మెచ్చుకోవాలా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీని మీద పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ అని చెప్పి మాట్లాడిండు. ఫుడ్ చైన్ వుడ్ బి ది నెక్స్ట్ ఎకానమీ అని చెప్పి వెనకటికి మాట్లాడిండు. ఆహార భద్రత, ఫుడ్ షార్టేజ్ ఈజ్ ద న్యూ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్. ఆయన ఈ రకంగా మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడిండు బరాల్. బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ కేసీఆర్ స్పీచ్లలో బాగా కనబడుతుండే. ఈ మాటలు మనం ఎందుకు మాట్లాడుకోవాలని అంటే, నాట్ ఏదో కేసీఆర్ని పొగడం అనేది మన తత్వం కాదు, బట్ అందులో ఉన్న అంతరార్థాన్ని మనం జర అర్థం చేసుకోవాలి. రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా డ్రోన్ దీదీలు అని చెప్పి వాళ్లకు డ్రోన్ ఇప్పించి వాళ్లకు ప్రయోజకులను చేసే ప్రయత్నం చేసిండు. కిసాన్ కార్డులు తీసి సాయిల్ హెల్త్ కార్డులు ఇప్పించిండు. కిసాన్ క్రెడిట్ కార్డులు తీసిండు. రైతుని రారాజు చేసే దిశగా వాళ్ళ దిగుమతి డబుల్ అయ్యే దిశగా ఆలోచించిండ్రు. ఈ బ్లూ రెవల్యూషన్ పేరు కింద జల్ శక్తి మంత్రాలయ తీసుకొచ్చిండ్రు. అండర్స్టాండింగ్ ఏ ఫ్యాక్ట్ దట్ ఫుడ్ వుడ్ బి ది గోల్డ్ ఆఫ్ ది న్యూ ఎకానమీస్. ప్రపంచంలో బంగారం ఉంటేనే కదా మనం ఎకానమీకి ప్రింట్ చేస్తాం, కరెన్సీ ప్రింట్ చేస్తాం. ఇవాళ ఆహారం ఉంటేనే ప్రింట్ చేయాల్సిన రోజులు వస్తాయి ఫ్రెండ్స్, బికాజ్ బంగారం కంటే ఎక్కువ అవుతుంది. అది రాసి పెట్టుకోరు మీరు. వీడికి అయిపోయిందనంటే వీడికి ఆగదు. ఒక అడ్డమైన ల్యాబ్లలో సింథటిక్ సాయిల్లు ప్రొడ్యూస్ చేసి, స్లైమ్లు ప్రొడ్యూస్ చేసి, ప్రాఫిట్ ప్లేబుక్లు తయారు చేసి, మోనోపలైజ్ చేసి ఫామ్ ల్యాండ్లను నీకు ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఒక బూటకపు నాటకము చేసి నీకు ఫుడ్ సప్లై స్టార్ట్ అయిందా లేదా మొత్తం ప్రపంచంలో? ల్యాండ్లు మొత్తం కబ్జా చేసి ఆ ల్యాండ్లల్లో నీకు కాన్స్పిరసీ థియరీలు పెట్టి సైలెన్స్ క్రిటిక్స్ వెనకకేని పంపించి దానికి తోడు ఒక మంచి మోడళ్లను పెట్టి సూపర్ డూపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి ఒక ల్యాబ్ గార్బేజ్ని చీప్ ఇన్సెక్ట్ పౌడర్తోని సింథటిక్ మీట్ తయారు చేసి నీకు పెడుతున్న రోజులు నువ్వు మర్చిపోతున్నావా అని నన్ను అంటున్నా. నీ తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని నువ్వు మర్చిపోయి ల్యాబ్లో తయారు చేసిన అడ్డమైన సింథటిక్ స్లైమ్లను నువ్వు మింగబట్టి దాని తర్వాత నీకేమైందిరా అని అంటే నీకు కంప్లీట్ హెల్త్ ఇష్యూలు వచ్చి ఒక బిజినెస్ మోడల్ చేయబట్టే చీప్ ఇన్సెక్ట్ పౌడర్లతో ల్యాబ్ స్లైమ్ తీసుకొని వస్తారు. అది 90% చాలా తక్కువ. మేకప్ చేసామంటే 300% ప్రాఫిట్, ఈకో ఫ్రెండ్లీ అని చెప్తారు. నువ్వు దానికి 3 రెట్లు పైసలు పెట్టి కొంటావు ఎడ్డోన్ లెక్క. ఏటగాడు ఎడ్డోడైతే గడ్డెలకేనేమో చూపిస్తుందంట పులి. దాని తర్వాత పెద్ద పెద్ద ఫార్మాలు వస్తాయి సొల్యూషన్స్ చేయనికే. ఇలా ప్రాఫిట్లు ఎక్స్ప్లోడ్ అవుతుంటాయి పెద్ద పెద్ద సంస్థలు. ఈ ఈకో సిస్టంలో కంప్లీట్గా ఏమైంది రానంటే కేవలం నువ్వే సఫర్ అవుతూ వచ్చినావు. ఇలా 65% ఆఫ్ ది ఫుడ్ ఏదైతుందో అది అల్ట్రా ప్రాసెస్డ్ బ్రదర్.
42% ఒబేసిటీ చూస్తున్నాం మనం అమెరికాలో. మన భారతదేశంలో కూడా మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది భారతదేశం ఇవాళ. క్రానిక్ డిజీజెస్లలో ఏమి రావయ్యారంటే ఈ హెల్త్ సెక్టార్ ప్రాఫిట్స్ మానిటర్ చేస్తున్నాం. ఒక డాక్టర్ అడుగుతున్నాడు, ఇవాళ నువ్వు పేషెంట్లకు ఎన్ని మిషన్లు పెట్టినావు, ఎన్ని టెస్టులు చేయించినావు అని. బయటి తిండి బర్గర్ అండ్ పిజ్జా, ఓవర్సీస్ ఫుడ్. ఐ హ్యాడ్ పాస్తా అండ్ మెక్సికన్ ఫుడ్ విత్ ఇటాలియన్ డిష్ ఈ సూపర్ ఆసమ్. ఈట్ ఓవర్సీస్ ఫుడ్ మనకు బాగా అదైపోయింది. ఎందుకంటే బికాజ్ ఇట్ వెరీ న్యూట్రిషియస్ అనుకుంటాం. అదే మీ అమ్మ నీకు పచ్చి పులుసు ముద్దపప్పు చేసే, వాట్ ఈస్ దిస్ కంట్రీ సైడ్ ఫుడ్? లేదు నాకు సాలమన్ ఫిష్ కావాలి, సాలమన్. ఇంట్లో మన బొచ్చులు, రావు చేపలు, కొర్రమట్టలు వద్దు మనకు, సాల్మన్ ఫిష్. బొక్కున ఇట్లా కోసి చూస్తాం అనమాట మనం. ఆ చికెన్లు గానే కూర్చుంటున్నాయి. అందులో కూడా నాటుకోడేని వచ్చినాయి, అవిటి కూడా ల్యాబ్లలోనే పెంచుతున్నారు నాటుకోళ్ళని. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇవాళ ఇది ఒక వస్తువు అనుకుందాం. నేను ఒక ఫుడ్ ప్యాకెట్ తయారు చేసిన, ఈ షెల్ఫ్లో పెట్టిన, ఈ షెల్ఫ్ దగ్గర పెట్టిన. దీని షెల్ఫ్ లైఫ్ మేబీ ఒక 25 రోజులు ఉండొచ్చు. అరే దీని అమ్మ జీవితం దీని మీద ప్రాసెస్ చేసి, దీని మీద కెమికల్స్ వేసి, దీని షెల్ఫ్ లైఫ్ని 25 రోజుల నుంచి 75 రోజులు చేస్తున్నారు. ఆడ పోయి నువ్వు ఫ్రిడ్జ్లకే కొనుక్కొని తింటున్నావు. అంటే హ్యూమన్ లైఫ్ కంటే ఎక్కువ ఈ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ పీరియడ్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 3 ఫేజ్లలో నడుస్తుంది. చిన్నగా కట్ షార్ట్ చేయాలనంటే ఎట్లా అనంటే, నీకు ఫస్ట్ ఫేజ్లో ఒక ల్యాబ్ ఫుడ్ రెవల్యూషన్ తీసుకొస్తారు. ఒక చూసినావా మేము మంచిగా అందులో అది వేసినాం, ఆల్కలైన్ వాటర్ మీకు పరిచయం చేస్తున్నా. ఏందిరా నీళ్ళు అయినవరా, నీళ్ళు తీసుకొని కట్ట ఇనుప కండలు ఉక్కు నరాలు లేకుండే మన పూర్వీకులంతా. ఇనుప కండలు ఉక్కు నరాలు లేకుండే. ఇప్పుడు లొట్ట పీసు ఇట్లా ముట్టుకుంటే బొక్కలు ఇరుగుతున్నాయి, ముట్టుకుంటే పూరలకు ఉరుకుంటూ బాల్ని గట్టిగా దంతే ఫుట్బాల్లో కూడా బొక్కలు ఇరుగుతున్నాయి. ఇక ఉన్నారు. ఇక మా ఇంట్లో పరిస్థితి చెప్తున్నాను నీకు నేను. ల్యాబ్ ఫుడ్ రెవల్యూషన్ జరుగుతుంది. ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, రాసి పెట్టుకోరు. రియల్ ఎస్టేట్ కంటే 30% భూమి ఉంటుంది. నేను మాట్లాడతాను, పెద్ద పెద్ద విశ్లేషకారులు మాట్లాడింది గిరీష్ మాట్లాడతాడు. గిరీష్ గారు కొడిది మాకు అంత పెద్దది కాదు, చదివి నేర్చుకుంటా. అండ్ ఐఎమ్ ఏ లెర్నర్, ఐ లెర్న్ వెరీ ఫాస్ట్, తొందరగా నేర్చుకుంటా. ఫామ్ ల్యాండ్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి, 30% సర్జ్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద బడాబాబులంతా ఫామ్ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ఏమవుతుందో చూసుకోరు ఫ్రెండ్స్, డాలర్ కొలాప్స్ అవుతుంది. డాలర్ కొలాప్స్ కాగానే దాని ఇంపాక్ట్ ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీ మీద ఉంటుంది. ఐటీ మీద రాగానే ఐటీ ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీస్ అన్నింటినీ కోర్స్ కరెక్షన్ చేసుడు మొదలెడుతుంది. నేను కొలాప్స్ అని మాట్లాడా, నాకు నచ్చదు. ఎందుకంటే ఎంతోమందికి ఆశాజ్యోతి ఐటీ ఇండస్ట్రీ. బట్ వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన రోజు ఇది. నీకు దాని తర్వాత ఫుడ్ షార్టేజెస్ కనిపిస్తాయి. ఫుడ్ షార్టేజెస్ కనబడంగానే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఒకటి మొదలెడతారు. దాన్ని ప్రీమియంగా అమ్ముతారు ఈ బడాబాబులంతా. 5,000 రూపాయల లీటర్ నీళ్ళు తాగుతాడు ఒక్కొక్కడు. నువ్వు నేను ప్రభుత్వ సబ్సిడీల కోసం లైన్లో నిలబడదాం ఫ్రెండ్స్. బికాస్ ఇది కొత్త యుద్ధం మొదలవుతుంది ప్రపంచంలో. ఫుడ్ వార్ఫేర్, ఆహార భద్రత, ఆహారం కొరకు ఒక కొత్త యుద్ధం మొదలవుతుంది అంతర్గతంగా. దట్ ఈస్ ద న్యూ క్యాపిటలిజం. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయి. నలుగురికి షేర్ చేసి నలుగురికి చెప్పు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలనా? ఇలా నీ అనారోగ్యంతో వాడు ప్రాఫిట్ సంపాదిస్తాడు, నీ కడుపు ఆకలితో వాడు ప్రాఫిట్ సంపాదిస్తాడు, నీ సైలెన్స్తో వాడు ప్రాఫిట్ సంపాదిస్తాడు. యుద్ధం ఎన్నో చేసినా అని చెప్పి నీతో ప్రాఫిట్ సంపాదిస్తాడు. బిల్ గేట్స్ 2,68,986 ఎకరాల భూమి ఫామ్ ల్యాండ్ ఎందుకు కొన్నాడు? 2,68,984 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఎందుకు కొన్నాడు? నువ్వు ఫుడ్ని కంట్రోల్ చేయి. ఫుడ్ని కంట్రోల్ చేస్తే నువ్వు ప్రజలను కంట్రోల్ చేస్తావు. ప్రజలను కంట్రోల్ చేస్తే నువ్వు పైసలను కంట్రోల్ చేస్తావు. పైసలను కంట్రోల్ చేస్తే నువ్వు ప్రజాప్రతినిధి అవుతావు, లేకపోతే రాజు అవుతావు. అల్టిమేట్లీ ఏంది ఫ్రెండ్స్? నీ ఫుడ్ను కంట్రోల్ చేయి, ప్రజలను కంట్రోల్ చేస్తావు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద న్యూ వార్ఫేర్ అండ్ ఇట్ ఈస్ అ న్యూ క్యాపిటలిజం. నచ్చితే నలుగురికి షేర్ చేయండి, 10 మందికి ఇది కంటెంట్ పోయేటట్టు చూడండి. మీ కమెంట్ తెలుపుండ్రి ఫ్రెండ్స్.
కష్టపడి కొంచెం కంటెంట్ తీసుకొస్తాం ఇట్లాంటివి. అండ్ మీకు నచ్చకపోతే ఉతకారేంటి, ఆధారాలు పెట్టుండ్రి, లేకపోతే ఇక నేను కూడా మళ్ళీ బునాంచాల్సి వస్తుంది కామెంట్లలో. మీకు ఈ కంటెంట్కి ఇట్లా నచ్చితే మమ్మల్ని ఆశీర్వదించాలని అంటే మీ మోటివేషన్ మాకు ఇంపార్టెంట్. పక్క QR కోడ్ కూడా కనిపిస్తుంది, అండ్ యూ మే డొనేట్ ఇట్. మాకు రెట్టింపు ఉత్సాహంతో మీకు పని చేయాలని అనిపిస్తుంది. భారత్ మాతాకి జై.